5వ వచనంలో మాట, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యమంతులుగా తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులు అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని ఈ లోకపు ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడంటే దరిద్రులనేనంట. హల్లెలూయా. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తాను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగారా. అనగా ఈ లోకంలో అది దరిద్రుడే కావచ్చు, దిక్కుమాలడే కావచ్చు, తాగుబోతుడే కావచ్చు, వ్యభిచారే కావచ్చు, నరహంతకుడే కావచ్చు, ఇంకా ఏ కోణంలో చూసినా వాడు మారు మనసు పొంది యేసు ప్రభుని ఎరిగి తన వాగ్దానం చేయి పట్టుకోగలిగే మనసు వాళ్ళు ఉంటే ఆ రాజ్యానికి వారసుడని చెబుతున్నాడు ఇక్కడ. కానీ ఈ లోకంలో ఈ దరిద్రుల్ని ఒక్కడు పట్టించుకోడు. ఈ లోకంలో అది లోకానుసారమైన బ్రతుకు. ఈ లోకంలో ధనవంతులే మాట్లాడుకుంటారు. దరిద్రులు వస్తే లెక్క కూడా చేయరు, కుర్చీ కూడా వేయరు. దరిద్రులు వస్తే కుర్చీ కూడా వేయరు. బాబాయ్ మా నాన్న రమ్మన్నాడు, ఏంది రమ్మను పో అంటారు. అదే ధనవంతులు ఇంకో ధనవంతులు పిలిస్తే ఎమ్మటే పోతారు. మరి ఏంది దరిద్రుడిని లెక్క చేయట్లేదు అంటే ఈ లోకపు పోకడది. కానీ దైవికమైన దేవుడు ఏమన్నాడంటే బీదలైన మీరు ధన్యులు, మీకు పరలోక రాజ్యం అన్నాడు. హల్లెలూయా. అవునండి, ఇప్పుడు చెప్తున్నానండి, బీదలైన వారంటే యేసుప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడు బీదవాడిగా ఉన్నాడని అక్కడ చెప్పట్లేదు. యేసుప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడు ధనవంతుడే. ఎలా ధనవంతుడు అంటే దైవికంగా నువ్వు మొట్టమొదటిగా ధనవంతుడై ఉండి దేవుడిని నమ్ముకొని బీదవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. దేవుడిని నమ్ముకొని బీదవాళ్ళుగా ఉన్నవారు ధనవంతులుగా కూడా మారారు. అయితే దేవుడు ఇక్కడ అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. బీదలుగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు 10 మందికి చేయూతనిచ్చే మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదన్నాడు. ఒకటి. రెండోది ఏం తెలుసా? ధనవంతులుగా ఉన్న ఓ విశ్వాసి, నీవు దేవుడి కొరకు ఏమి ఖర్చు పెడుతున్నావు, ఏమి చేయగలుగుతున్నావు, దేవుడికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? సరే, దేవుడికి ఇచ్చినావా లేదు పక్కన పెడదాం. మరి బీదలైన వారికి ఏం సహాయం చేయగలుగుతున్నావు? పనికి మాల రోగాలు రొప్పులు వస్తే మడుగు లక్షలు పెడతారు హాస్పిటల్లో. కానీ దైవికమైన దేవుడి పని విషయంలో కొంచెం సమాచారం అందిస్తే పట్టినట్టుగా బ్రతుకుతున్న వారులారా మీకు శ్రమ అన్నాడు. హల్లెలూయా. అందుకనే లూకా సువార్తలో మాట్లాడు, అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారులారా రేపు శ్రమ అన్నాడు. మీకు శ్రమ అన్నాడు. అయ్యో ఇప్పుడు వేడుచున్న వారులారా మీరు ఆనందంతో గంతులేస్తారన్నాడు. ఈరోజు మనం ఎంత దుఃఖంతో ఉన్నాం తెలుసా? మన బతుకులు ఎలా ఉండేవి తెలుసా? కదిలిస్తే ఏడుపే. ఇవాళ మా రోజు ఆమెను చూడకుండా ఒక రోజైనా నేను పలకరేకుండా ఉండను. అమ్మని ఆమెను చూస్తే నాకు ఏడుపు వచ్చింది ఇవాళ. ఎందుకు? ఆమె ధనం దాచిపెట్టుకుని బతకలా, ఉన్న వాటిని 10 మందికి పంచింది. దాన్ని బట్టి నాకు దుఃఖం కలిగింది. కళ్ళం నీళ్ళు పెట్టుకున్నా, యేసయ్యా నా తల్లి ఒకవేళ బ్రతికుంటే ఏమి కాదా, ఇలా ఉండదా అనుకున్నా. ఇది నేను ఆలోచించుకునే మాట కాదు. యేసు చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఎవడికి ఏం పెట్టింది, ఎవడికి ఏమి ఇచ్చింది, ఏది ప్రతిదీ. ఒక మాట చెప్తున్నా, దైవజనుడు ఉన్నాడు, ఇంకా సేవ జరుగుతున్నాడు అంటే కారణం దేవుడు ఒకవేళ చూపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకునే గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట అంటున్నాడు, బంగారు ఊయలా ఊగిన నిన్ను భుజమైపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు భుజ
భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొర్లిన నీవు, పట్టు పరుపు పైన పొర్లిన నీవు, మట్టి పరుపులునే పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కనులు తెరిస్తే వెలుగురా, కనులు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. హల్లెలూయా. ఈ క్షణమే తెలుసుకోయా యేసుని. ఒకప్పుడు యేసు ప్రభును నమ్మయ్యా, యేసు ప్రభు జీవితం ఒప్పుకునేవాడిని కాదు. వాళ్ళకి చెప్పుకోపో అక్కడ ఉంటుంది గూడెం అన్న రోజులు ఉన్నాయి. ఆ గూడెలో పోయి చెప్పుకోపో యేసు గురించి, మాకేం చెబుతున్నావు అన్నా. తర్వాత ఆయన తెలుసుకున్నాక అర్థమైంది, ఇన్ని రోజులు దుమ్ము వలె ధూళి వలె తిరిగి 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 పడాల్సిన తోట పడ్డా. దేవుడికి మహిమ కలుగునుగా. కొంతమంది ఏమంటారు తెలుసా, మా దేవుడి కాడికి మేము పిలిస్తే మా కాడికి రారు, కానీ మీరు పిలిస్తే మేము వచ్చి తింటాం. మరి మీరు గొప్పవారా మేము గొప్పవారా అంటారు వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. వాళ్ళు అన్నది కూడా కరెక్టే, కానీ దానికి నా సమాధానం ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా ఆ తత్వంలో బ్రతికినోడే. ఈరోజు నేను ఎందుకు మారాను అని అంటే, దైవికంగా దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడు. నేను నమ్మిన ఆ రోజుల్లో నేను నమ్మిన దేవుళ్ళు అనబడిన వారు ప్రతి ఒక్కరిని ఎంతో వేడుకున్న, నా పరిస్థితి నాకు ఇది, నా బాధ ఇదని ఎవడు తలంచలా. కానీ యేసు కాడిపోయి నువ్వు నిజంగా దేవుడు అవుతాయా, ఇదిగో ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు చెయ్యి, నీకోసం నేను బతుకుతా అన్న. నేను అన్నది అంతే, ఎక్కువ వల్ల నువ్వు చెయ్యయ్యా, నీకోసం నేను బ్రతుకుతా, జీవితాంతం నా సాక్ష్యాన్ని కాపాడుకుంటా ప్రభు అన్న. ఆ మాటకి ఆయన ఏం చేశాడు తెలుసా, వచ్చి ముట్టి బాగు చేశాడు నన్ను. అప్పటి నుంచి అనుకున్నా, యేసు ప్రభు నిజమైన దేవుడా, రైట్, ఇక యేసే నా ఆధారం. మొట్టమొదటి కులానికి దూరమయ్యా, మతానికి దూరమయ్యా, బంధువులకు దూరమయ్యా, రక్త సంబంధికులకు దూరమయ్యా, శ్రేయ అభిలాషులకు దూరమయ్యా, ఆఖరికి అప్పిచ్చే వాళ్ళకు కూడా దూరం అయిపోయా. లాస్ట్కి ఒక్కటే గుర్తుపెట్టుకున్నా, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, సునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. హల్లెలూయా. ఆయనే నా ఆధారం, ఎవరితో నాకు పని లేదు. ఏమంటే నా కులం వదిలిపెట్టింది, నా రక్త సంబంధులు లెక్క చేయలే, ఎవ్వరు ఎక్కువ పెట్టినా నాకు యేసు ఉంటే చాలు. మీకు ఇంకోటి తెలుసా, యేసు ప్రభు నమ్మినందుకు నాకు అప్పులైనవి. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మిన తర్వాత నాకు డబ్బులు సంపాదిన అప్పులైనవి. యేసు ప్రభు నమ్మిన తర్వాత నా భార్య చనిపోయింది. యేసు ప్రభు నమ్మినాక మేము అనాథలం అయిపోయాం. అదేంది, దేవుడైతే ఎట్టెందుకు చేస్తాడంటే, నా దేవుడు నన్ను పరీక్షించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నా దేవుడు ఉన్నన్ని రోజులు హ్యాపీగా తిన్నావు కదరా, నా పరీక్షలో నువ్వు పాస్ అవ్వగలవా అన్నాడు. ఏదో పెట్టు తండ్రి, పాస్ అయి చూపిస్తా అన్న. ఇప్పటికీ
ఒక్కోసారి తిండి లేని దశలు కూడా నాకు దొరికినాయి. అయినను నా యేసయ్యకి వెళ్ళి చూసి, నా యేసయ్యా అనలేదు. అయినా నేను బాధపడిన ప్రభువా, ఏదో రకంగా కడుపు నింపే దేవుడు నువ్వు. ఆ మాట అన్నామా అనలేదో, ఏదో రకంగా తీసుకొచ్చి పెడతాడు నా దేవుడు. కొంతమంది ఒకవేళ అనుకుంటారు ఇవన్నీ డూబని. అయ్యా మీరు నమ్మితే ఎంత, వాగులో పడితే నాకేంది, మీరు నమ్మితే నమ్మడం లేదు. బలవంతంగా ఎవడో నేను రమ్మని చెప్పడు, నా దేవుడు నిజమైన దేవుడు అని నేను చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట? తిండి లేని, నాకు బియ్యం అయిపోయిన టైం నా భార్య నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒక్కటే ఏమంది, బియ్యం అయిపోయినాయి అంది. నేను గుట్లలో ప్రార్థన చేసుకుంటున్నా, నేను ఒక్కటే బియ్యం అయిపోయినాయి అంట కదా ప్రభువా అన్న. అప్పుడు నాకు బైబిల్లో 144 147 కీర్తనలో ఒక మాట ఉంది. గుర్తులేదు ఆ వాక్యం. అందులో అరచు కాకి పిల్లలకు అన్నం పెట్టేవాడిని నీకు పెట్టకుండా ఉంటాను రా అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆడ ప్రార్థన ముగించుకుని ఇంటికి వచ్చే లోపల ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యగారు ప్రైజ్లాడ అయ్యగారు అంది. ఏందమ్మా అన్న. అయ్యగారు నాకెందుకో నీకు బియ్యం ఇప్పియాలనిపిస్తుంది అయ్యా అంది. అయ్యా నీకు ఎచ్చాలు కొనిపించాలనుకున్నాను అయ్యా అంది. ఆమె బియ్యం ఇచ్చింది, ఎచ్చాలు కొనిపించింది, ఇంటికి పంపించింది. మళ్ళీ ఆమె పిల్లికి బెచ్చం పెట్టదు. ఎట్లా కదిలిచ్చాడు యేసయ్యా? ఆయన మహిమగల తండ్రి కాబట్టి ఎవడి నట్టు ఎక్కడ తిప్పాలో నా తండ్రికి తెలుసు. నా తండ్రే మన అందుబాటులో తెస్తాడు. ఎందుకు చెప్పనా? సింహాలైన ఆకలి కొని పస్తులు ఉంటాయో కానీ యెహోవాను ఆశ్రయించువారు ఆకలి కొని ఉండడు అన్నాడు యేసయ్య. దేవుడికి మహిమ కలుగును గాక. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం అనట్లా. దండలేసి రాండయ్యా యేసు ప్రభువుని నమ్ముకొని పెద్ద గొప్ప ఉన్నోళ్ళైపోతారని నేను అన్నాను. నేను అలాంటి హెచ్చులు చెప్పను. నేనంట ఒకవేళ నువ్వు ఉన్నోడు అవుతావో లేనోడు అవుతావు నాకు తెలియదు. దేవుడు పరీక్షను బట్టి నువ్వు పాస్ అవుతావు. నన్నైతే అప్పుల పాలు చేశాడు నా యేసయ్య. నిజం, నా భార్య లేకుండా అయిపోయింది, కానీ నా బతుకని తెడు చేశాడు. ఎందుకయ్యా అని అడిగితే నాకు ఒకటే ప్రశ్న, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే వర్షం, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నీకు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన చెందకు, నీ కన్నీళ్ళు కలకాలముండవు, కలతి చెందకు. హల్లెలూయా. అన్నా మరి నాకు డౌట్ అన్నా, మరి నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని నువ్వు అప్పులు పాలయ్యావు, నువ్వు నీకు ఇంత గలిబిలు జరిగింది కదా, నువ్వు కరెక్ట్గా లేవేమో అని కొంతమంది సలహాలు ఇస్తారు. నేనంటాను, దేవుణ్ణి యథార్థంగా విశ్వసించి నమ్మి ఆయన కోసమే బ్రతకగలిగే ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా ఈ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని బూతులు మాట్లాడేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకొని మందిని ముంచేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకొని వ్యభిచారం చేసేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకొని అబద్ధాలు చెప్పేవాళ్ళు, దేవుని నమ్ముకొని కొంపలు కూల్చేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకొని పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు సమృద్ధిలోనే ఉంటారు ఎప్పుడు. ఎందుకు చెప్పు? వాళ్ళతో దేవుడికి పని లేదు. యథార్థంగా నీతిగా ఎవరు ఉంటాడా అని చూస్తాడు యేసయ్య. వాడిని పట్టుకొని ఒక పాత్రగా చెక్కి అప్పుడు వదులుతాడు భూమి మీదకి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోక సమాజాన్ని కాపాడటానికి అప్పుడు వదులుతాడు ఆ వ్యక్తిని. ఆ వదిలేంత వరకు, ఆ నిర్ణయకాలం వరకు నీవు యేసయ్య పాదాలే పట్టుకొని బ్రతకాలి తమ్ముడా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.